ఇదేంతేనా? ఏది ఎక్కడుంది? కింద పడిపోయింది అనుకుంటా. కింద పడ్డదా? ఇదేదో తేనె అంటారు, జిట్టిదేనో ఏదో అంటారు. అవైతే మనం లేవులే మన దగ్గర, అవి బతకనివ్వవు మనల్ని. తేనె లేదు ఇందులో. చలి ఉంటే చలి ఉంటే ఉంటుందా? ఈ కొత్తగా వచ్చి పెట్టినాయా? ఇలాంటివి 2-3 ఉంటాయి పొలంలో. ఎప్పుడు తీస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కొంచెమే, కొంచెం కొంచెం. ఇది అవి తయారు చేస్తాయా సురేష్? ఇది రొట్టె ఎవరు తయారు చేస్తారు? అవే పెట్టుకుంటాయి అనుకుంటా. పొలంలో రుతా ఉంటే ఇది జిట్టు తేనె అంటారు దీన్ని. కింద పెట్టిద్ది, నేల దగ్గర పెట్టిద్ది. చిన్న ఈగలు ఉంటాయి, అవి మనల్ని కుట్టవు. పెద్ద తేనె అయితే బాగా కుడతాయి. వాటి జోలికి వెళ్ళలేము, మనల్ని చంపడానికి కూడా రెడీగా ఉంటాయి అవి కుట్టి కుట్టి. ఇది లైట్గా ఇప్పుడే పడుతుంది, కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది. ఇది కూడా అవే పెట్టుకుంటాయి. ఇది మామూలుగా రొట్టె అంటారు, తేనె రొట్టె అంటారు వీటిని. ఇది బబుల్ గమ్ ఉన్నట్టు ఉంటుంది, రోజంతా నమిలినా అవ్వదు. ఇది నవ్వుతూనే ఉండాలి, బబుల్ గమే సేమ్. తింటవా? మంచిదే. ఈ పాపకి ఇస్తున్నాం, తిను తినే. నట్లో మొత్తం పెట్టుకో. ఎలా ఉంది? బాగుందా? తింటూనే ఉండాలి ఇంకా అలాగా, రోజంతా తినాలి. తింటావా? రోజంతా నవ్వులా అవ్వదు, మరి గమ్ములాగా ఉంటుంది. మరి అది ఎలా పెట్టిద్దో తెలియదు కానీ గమ్ములాగా ఉంటుంది. ఇంకా నవ్వుతూనే ఉన్నా. బబుల్ గమ్ సేమ్. దీని నిండా తేనె ఉంటే ఎంత బాగుంటుందో అసలు, మస్తు ఉంటుంది. జుట్టు తేనెలు, తేనెల్లో చాలా రకాలు ఉంటాయి. పెద్ద ఈగల దగ్గర మాత్రం వెళ్ళలేము. ఒకసారి పెట్టింది, మా తర్వాత లేచిపోయింది అది ఎందుకో. వాటి దగ్గరికి మాత్రం మనం అసలు పొరపాటు గుండా వెళ్ళలేము. చిన్న ఈగల దగ్గర, పుట్టల్లో కూడా పెడతాయి, వాటి దగ్గర కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అది కూడా ఇబ్బంది ఏం పట్టదు. చిన్న ఈగలు అయితే ఇబ్బంది ఉండదు. పెద్దదానికైతే కుట్టినే అనుకో, అది విషం పెట్టిద్ది కదా, విషంతో ముళ్ళు గుచ్చిద్ది. నవ్వుతూ ఉండాలి కదా. ఏది నీది చూపించు. నోట్లో నుంచి చూపించు. రోజంతా నవ్వులిద్ది, రోజంతా నవ్వాలి. ఇద్దరం రోజంతా నవ్వులుదామే ఇద్దరం, సరేనా?